మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ చేతుల మీదుగా బీజేపీ సభ్యత్వం స్వీకరించడం సంతోషంగా ఉందని డ్వాప్ ప్రధాన కార్యదర్శి పొనుగోటి చొక్కారావు అన్నారు. ఇంతకాలం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడిగా ఉండడం వల్ల రాజకీయాల్లో చేరలేకపోయారని తెలిపారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ చేతుల మీదుగా డ్వాప్ ప్రధాన కార్యదర్శి పొనుగోటి చొక్కారావు, పెండ్యాల దామోదర్రావు, నిదనూరి పరమేష్, గంగారావు తదితరులు బుధవారం బీజేపీ సభ్యత్వాలను స్వీకరించారు. ఈ సందర్భంగా చొక్కారావు మాట్లాడుతూ చిన్నప్పటి నుండి జాతీయ భావాలు కలిగి బీజేపీ సానుభూతిపరుడిగా ఉన్నారని తెలిపారు. ఇంతకాలం బీజేపీ, ఆర్ఎస్ఎస్ సానుభూతిపరులుగా పరోక్షంగా పనిచేసి నేడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. పార్టీ సభ్యత్వం అందజేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ఎంపీ ఈటల రాజేందర్లకు ధన్యవాదాలు తెలిపారు. మన బీజేపీలో జాయిన్ చేసిన ప్రచారం అవుతుంది. శాతరైతే లేదు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారి సమక్షంలో బీజేపీలో సభ్యత్వం తీసుకున్నానని తెలియజేయటకు సంతోషిస్తున్నాను. గతంలో సహకరించిన నా దాతలు, శ్రేయభిలాషులందరికీ ఇది సంతోషదాయకం అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను విద్యార్థి దశ నుంచే దేశభక్తి కలిగినటువంటి కార్యకర్తను. కాకపోతే ఇంతకాలం నేను ఉద్యోగరీత్యా, తర్వాత నేను స్వచ్ఛంద సంస్థ నిర్వహించే రీత్యా చేరలేకపోయినాను. నేను జిల్లా నాయకత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి, మెజారిటీతో గెలిచిన వ్యక్తి సమక్షంలో బీజేపీలో చేరడం నాకు ఆనందంగా ఉంది. నేను నా మనస్తత్వం ఏంటంటే అందులమని అధైర్యపడకుండా అంధత్వాన్ని అధిగమించి సకలాంగులతో సమానంగా పనిచేయాలనే ఉద్దేశం. అందుకని నేను ఉపాధ్యాయునిగా అనేక మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, ఏబీపీ కార్యకర్తలను ఉపచెప్పినాను, పార్టీకి అందించినాను. దేశభక్తి, దేశహితం కోసం పనిచేయడం కోసమే చేరినాను. ఎందుకంటే అప్పుడు నాకు బడి వ్యాపకం ఉండే, ఇప్పుడు ఏ వ్యాపకాలు లేవు నాకు.